కుంభరాశి వారికి 21 డిసెంబర్ 2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కుంభరాశి వారికి కుంభరాశిలోనే శుక్రుని యొక్క సంచారం ఒక 3 రోజులు, వెనక ఉన్నటువంటి వ్యయ స్థానంలో ఒక 8 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గోచారంలో వ్యయస్థానంలో రాణించేటటువంటి శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహం మాత్రమే. కాబట్టి జన్మంలో ఉన్నప్పుడు 3 రోజులు, వ్యయస్థానంలో ఉన్నటువంటి 8 రోజులు కూడా ఈ కుంభరాశి వారికి చక్కటి ఫలితాలని శుక్ర భగవానుడు ఇస్తూ ఉన్నాడు. తద్వారా లలిత కళల్లో ఉన్నటువంటి వారికి మంచి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. టీవీ రంగంలో, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడు. ఈ వ్యయ జన్మస్థానాల్లో సంచారం చేసేటప్పుడు. ఇకపోతే ద్వితీయ స్థానంలో శని సంచారం మాత్రం కొంచెం ఇబ్బందులు కలగజేస్తాడు. ధన విషయంలోనూ, వాక్కు విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ కొంచెం ఇబ్బందులు కలగజేసే పరిస్థితి అంతా మనకి గోచరిస్తూ ఉంటుంది. కొంచెం అనారోగ్యాలు కావచ్చు, ధనానికి కష్టం కావచ్చు, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి శని భగవానుడు ఇస్తారు. ఇక ద్వితీయ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో రాహు అనేటటువంటి ఆయన కూడా కుటుంబంలో కొంచెం ఇబ్బందులు కలగజేసేటువంటి ప్రయత్నాలే చేస్తూ ఉంటాడు. ధనానికి కొంచెం ఇబ్బంది కలిగిస్తాడు, అనారోగ్యాలు కలిగిస్తాడు, మాటలో కొంచెం కఠినత్వం, ఇవన్నీ గోచరిస్తూ ఉంటాయి కుంభరాశి వారికి. ఇక తృతీయంలో గురువుగా మనం తీసుకున్నట్టయితే, తృతీయంలో గురువు ఏమాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. ఎవరి యొక్క సహాయ సహకారాలు మీరు ఆశించినప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఆ ధనాదాయం పెరిగిపోతుంది. ఆ సహాయ సహకారాలు కూడా లోపిస్తాయి. ఈ విధంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే మనకి గురువు యొక్క సంచారం సూచిస్తూ ఉన్నది. ఇకపోతే పంచమంలో కుజుని యొక్క సంచారంగా మనం తీసుకోవాలి. పంచమంలో కుజుని యొక్క సంచారం కూడా ఏమాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలండి. పిల్లల మీద, చదువుల మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద పెరగటము, గాయాలు చేసుకోవటము, ఏదో ఒక తలనొప్పి తీసుకురావటము, వాళ్ళ ద్వారా కూడా ఖర్చులు ఎక్కువ పెరగటం, ఫీజులు ఏవో కట్టవలసి రావటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి 5వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల మనకి జరుగుతుంటుంది అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇకపోతే 8వ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. 8వ స్థానంలో కేతు యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వదండి. ఇక్కడ కొంచెం కళత్ర పీడ, అలాగే పెద్ద దుర్వార్తలు వినడం, పెద్ద కష్టం రావటం, ఇట్లాంటివన్నీ మనకి సూచిస్తూ ఉంటుంది. 8వ స్థానంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అపవాదులు, కొన్నిసార్లు అవమానాలు పొందటము, అపకీర్తి, ఇట్లాంటివన్నీ కూడా మనకి సూచిస్తూ ఉంటుంది ఈ 8వ స్థానంలో కేతు సంచారం. అట్లాగే 10వ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. 10వ స్థానంలో బుధుని యొక్క సంచారం వ్యాపార విషయంలో కొంచెం వ్యాపారం బాగా జరగటము, తద్వారా కొంచెం ధనాదాయం పెరగటము, బుద్ధి వికసించటము, ఇట్లాంటివన్నీ కూడా మీ లాజిక్లన్నీ పనిచేయటము, మంచి తెలివితేటలుగా మీ తెలివితేటలన్నీ ప్రదర్శించి మరింత లాభానికి చేకూరడానికి మీరు కష్టపడటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. 10వ స్థానంలో వ్యాపారం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా సొంత వ్యాపారమైన ఆ విధమైన ఫలితాలన్నీ బుధుని యొక్క సంచారం సూచిస్తూ ఉంది. ఈ ఏకాదశ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. ఈ రవి యొక్క సంచారం ఏకాదశిలో ఉన్నప్పుడు శరీర ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అందరి యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఏ వ్యవహారం చేసినప్పటికీ కూడా మీకు మంచి దానిలో పూర్తి విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే మీకు ఒక కమాండింగ్, ఆయన రాజు అండి, నవగ్రహాలకి రాజు కదా, ఆ విధంగా మీకు ఒక కమాండింగ్ కెపాసిటీ ఎప్పుడూ ఉంటుంది. 10వ స్థానంలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ప్రస్తుతానికి ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ కమాండింగ్ కెపాసిటీ అంటే అందరినీ సూపర్వైజింగ్ లాగా అందరినీ కంట్రోల్ చేసే విధంగా మంచి పొజిషన్లో ఉంటారు. మంచి ఆ విధమైనటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఈ కాలంలో మీకు రవి భగవాన్ వల్ల మీకు లభిస్తాయి. ఇందులో సందేహం ఏమీ లేదు. ఇకపోతే ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కుంభరాశి వారికి ఈ గ్రహాల వల్ల కలుగుతూ ఉన్నాయి.
సహజమే మనం చెప్పుకుంటున్నట్టుగా. అందుచేత గ్రహాల గురించి బాధపడద్దండి. వీటి గురించి జరుగుతుంది, జరగదని కాదు, కానీ గ్రహాల గోచారం కేవలం మీ ఒక్కరిది కాదు, ఇది అనేక మందిది. అందుచేత జాతకం అనేది మీ వ్యక్తిగత జాతకం మీదే అవుతుంది. దానికి ఇది అనుసంధానం చేసుకోవాల్సిందే, కానీ ఇది ఇండివిజువల్గా ఇది ఒకటికి రాణింపు అనేటటువంటిది 1-2 గ్రహాలతో ముఖ్యంగా ప్రముఖంగా తీసుకుంటాం. ఇప్పుడు ఏళ్ళనాటి శని ఉందనుకోండి, అర్ధాష్టమి శని ఉందనుకోండి, అవన్నీ జాతకంలో మనకి ప్రకటితం కావు. ఇవన్నీ కూడా గోచారం. ఇది చాలా తక్కువ గ్రహాలు, చాలా తక్కువ పీరియడ్ ఉంటుంటాయి. మిగతావన్నీ కూడా శనినే ప్రముఖంగా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత రాహుకేతువులు, గురు, ఈ 4 గ్రహాలనే మనం ప్రముఖంగా తీసుకోవడం జరుగుతుంది. అంచేతంటే మనకి జాతకంలో బాగున్నప్పటికీ ఇక్కడ గోచారంలో బాగలేకపోతే కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఈ 4 గ్రహాలకే ఉంటుందండి. అందుచేత వీటినే ప్రముఖంగా తీసుకోండి. అందుచేత ఎక్కువ గ్రహాలు అనుకూలత ప్రతికూలత జరుగుతూ ఉంటాయి, దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదు. మామూలు జాతకరీత్యా చూసుకున్నప్పుడు ఆ శాంతిలో చేసుకోవచ్చు. ఇందులో చేయాలంటే ఏళ్ళనాటి శని ఇట్లాంటి వాటికి మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి పెద్ద భయంకరమైనటువంటివి ఏం కాదు, చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటివి. రోజు మీకు కనుక గుడికి వెళ్ళటమో లేకపోతే నవగ్రహాలు చదువుకోవడం అయితే ఈ గోచార రీత్యా అసలు పట్టించుకోవాల్సిన పని కూడా ఉంటుంది. ఆ ఏళ్ళనాటి శని అట్లాంటి వాటిని పట్టించుకోవాలి. కానీ ఈ చిన్న గ్రహాలు చాలా తక్కువ కాలం కదండి, వారంలోనూ 10 రోజులకి, పక్షానికి, 4 రోజులకి ఉండే వాటి గురించి పట్టించుకోవాల్సినటువంటి పని అంతగా ఉండదు. అలా చెప్పి పక్కన పెట్టడానికి లేదండి, దాని ప్రాముఖ్యత దానికి ఉంటుంది. అందుచేత ఆ విధంగా రోజు నవగ్రహ పారాయణ చేసుకోండి. అన్ని శుభాలు, సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.